హెచ్ఎండిఏ పరిధిలోని ప్రభుత్వ భూముల లెక్కలు తెల్చే పనిలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది. ఏ ప్రాంతంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో గుర్తిస్తున్నారు. నిరుపయోగంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములతో పాటు కబ్జా రాయిళ్ల ఎంట్రీతో లిటిగేషన్ లిస్టులో చేరిన సర్కారు భూముల లెక్కలు కూడా తీస్తున్నారు. వీటిని వేలం వేసి కొంతైనా సర్కారు ఖజానాలో నింపుకోవచ్చన్నది భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో ఎన్నికలు ముగియటంతో హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ఖజానాకు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్ చేసింది. ఎక్సైజ్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ శాఖలో పన్నుల ఎగవేతకు బ్రేకులు వేసుకుంటూనే మరోవైపు నిరుపయోగంగా పడి ఉన్న సర్కార్ భూములపై దృష్టి సారించింది. వాటిని సర్కార్ అవసరాలకు ఉపయోగించుకోవడంతో పాటు అవసరమైన మేరకు వేలం వేయాలని భావిస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవచ్చని భావిస్తోంది సర్కార్. హెచ్ఎండిఏ పరిధిలో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వం భూములు ఉన్నాయి. కొన్ని హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంటే మరికొన్ని కబ్జాకోరుల నీడలో కోర్టు కేసుల్లో ఉన్నాయి. అయితే హెచ్ఎండిఏ పరిధిలోని వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ ప్రభుత్వానికి సవాల్గా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి గత ప్రభుత్వం విక్రయించింది. ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంకా పలుచోట్ల వేల కోట్ల భూములు ఉన్నప్పటికీ వాటిని కాపాడుకోవడం కోసం అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో జవహర్ నగర్ భూముల ఆక్రమణల వ్యవహారంలో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు చర్చ జరిగింది. శంషాబాద్, పుప్పాలగూడ, మియాపూర్లో హెచ్ఎండిఏకు చెందిన విలువైన భూములు అన్యాక్రాంతం కావడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. నగరం చుట్టుపక్కల హెచ్ఎండిఏ ల్యాండ్ బ్యాంక్ లో ఉన్న భూములకు చుట్టూ ఇనుప కంచెలు వేసినా వాటిని తొలగించి మరీ ఆక్రమిస్తున్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా భూములను కాపాడుకోలేని పరిస్థితి. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కోట్ల రూపాయలు పలుకుతుండటంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. వీటన్నింటిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఎంత భూమి ఉంది, ఎక్కడెక్కడ ఉంది, కబ్జాకు గురైనటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని లెక్కలు తీస్తోంది. కబ్జాకు గురైన భూముల్లో ఏమైనా నిర్మాణాలు జరిగాయా, ఎవరు నిర్మించారనే వివరాలతో సహా పూర్తి లెక్కలు తీయాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిన్నారం 170 ఎకరాలు, లగ్దారం 184 ఎకరాలు, చిట్కుల్ 50, ఇస్నాపూర్ 22 ఎకరాలు, పటాన్చెరు 8 ఎకరాలు, ఫసల్వాడి 52 ఎకరాలు, ఆరుట్ల కంది 106 ఎకరాలు, కంది 190 ఎకరాలు, బుదేరా 86 ఎకరాలు, శంకరంపేట్ 85 ఎకరాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తీసినట్లు సమాచారం. కోర్టు లిటిగేషన్ అంశాలపై లీగల్ గా ముందుకెళ్లాలని, కబ్జాకు గురైనటువంటి భూములపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎండిఏ భూములు గతంలో ఎవరికైనా లీజుకు కానీ ఇతర అంశాలకు ఇచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి విషయం మీద పునరాలోచన చేయాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయనుంది ప్రభుత్వం.